యూ ఫీల్ ప్రౌడ్ టు హ్యావ్ దిస్ అనంత్ బాబు ఎమ్మెల్సీ ఇన్ యువర్ పార్టీ. ఆయన ఇప్పుడు కూడా మీ పార్టీ ఎమ్మెల్సీగానే ఉన్నాడు. సస్పెన్షన్ చేసి మళ్ళా సస్పెన్షన్ ఎత్తివేయడానికి గల కారణం ఏంటి? మీకు ఒక వ్యక్తిని దారుణంగా చంపానని చెప్పేసి చెప్పినటువంటి మీ ప్రజాప్రతినిధి మీద చర్యలు తీసుకోకపోగా ఆయన ఇప్పటికీ మీరు కంటిన్యూ చేస్తున్నారంటే వాట్ మెసేజ్ యూ వాంట్ టు సెండ్ అవుట్ టు ది పీపుల్? పర్టికులర్గా ఒక దళిత వ్యక్తిని నేను మర్డర్ చేశాను అని చెప్పేసి అన్నటువంటి ఒక వ్యక్తిని మీరు భుజాన పెట్టుకొని తిరుగుతున్నారంటే ఎలా చూడాలి? ఇక్కడ భుజాన పెట్టుకొని తిరగటం ఏం లేదండి సురేష్ గారు. ఇక్కడ అనంతబాబు అంశంలో ఖచ్చితంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకున్నటువంటి ఆ యొక్క సంఘటన మనకు తెలిసినటువంటి అంశమే. ఆయన మీద పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. తర్వాత ఆయన బెయిల్ మీద నుంచి బయటకు వచ్చిన తర్వాత అది న్యాయస్థానాలకు సంబంధించినటువంటి అంశం. న్యాయస్థానాల్లో ఏం జరుగుతుందనేది తెలియాల్సినటువంటి ఆవశ్యకత ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం 1.5 సంవత్సరం అవుతుంటే ఇంతకాలం కూడా కామ్గా ఉండి ఈ రోజు కక్షపూరితమైనటువంటి విధానాలతోటి చేస్తున్నటువంటి రాజకీయ క్రియేట్లు అనేక కేసుల్లో చూసాం. ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క కుటుంబ సభ్యుల మీద నమోదు చేస్తున్నటువంటి కేసుల పరంపర మనం చూసాం. వాటన్నిటి చూస్తుంటే ఈ రోజు ప్రభుత్వం ఈ యొక్క అంశంలో కూడా కుట్రపూరితమైనటువంటి క్షుద్ర రాజకీయాలకి పాల్పడుతుందా అనేటువంటి అనుమానం కలుగుతుంది. ఏది ఏమైనా సరే ఇక్కడ ఈ ప్రభుత్వం రామారావు గారు వాళ్ళంతా మాట్లాడుతున్నప్పుడు ఏమీ అడ్డుపడలేదు, వైసీపీ మేము మాట్లాడుతున్నప్పుడే అడ్డుపడతారేంటి అని మాత్రం అడగండి. ఎందుకంటే మీరు అడ్డుపడాల్సినటువంటి పరిస్థితి మీరు కల్పిస్తున్నారు కాబట్టి అడగాల్సి వస్తుంది. అడ్డుపట్టడం కూడా కాదు. నేనేమంటున్నానంటే ఒక వ్యక్తి, నేను అది కూడా ప్రజాప్రతినిధి అయినటువంటి వ్యక్తి, నేను అతన్ని చంపేశానని చెప్పేసి కన్ఫ్యూజ్ చేసినటువంటి వ్యక్తి, ఎస్ న్యాయ ప్రక్రియలో భాగంగా అతను జైలుకి వెళ్ళాడు, మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చాడు. అంటే మొరల్స్ విలువలు ఏముండవా? అంటే వాడి యొక్క క్యారెక్టర్ని బట్టి మీరు మా పార్టీలో అటువంటివి ఉండవండి, మేము రప్ప లేకపోతే ఈ రకంగా యాంటీ సోషల్ బిహేవియర్ ప్రదర్శించినా లేకపోతే ఇలా మర్డర్లు చేసినా ఇది న్యాయ ప్రక్రియలో భాగంగా ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కాబట్టి మేము మళ్ళీ సస్పెన్షన్ని రీవోక్ చేసి మేము పార్టీలో కొనసాగించుకుంటాం అని చెప్తున్నారా? మళ్ళీ దాన్ని ఇప్పుడు జరుగుతున్న మిగిలిన అంశాన్ని ముడిపెట్టకండి. అన్నిటికీ కక్ష సాధింపు అంటే ఏమవుతుందంటే అది మీకే బూమరాంగ్ అవుతుంది, చూసేవాళ్ళకి కూడా చాలా ఎబ్బెట్టుకుంటుంది, ఇంక్లూడింగ్ మీ పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా. నేనేమన్నానంటే సురేష్ గారు, మనం చూసాం జంట హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డి గారిని ఆయన తీసుకొచ్చి పోటీ చేయించినటువంటి సంస్కృతి ఈ రోజు తెలుగుదేశం పార్టీ రాజకీయాలు. అట్లాగే శ్రీకాళహస్తి ఎపిసోడ్ కూడా చూసాం. ఆ యొక్క వినూత డ్రైవర్ ని సస్పెండ్ చేశారు అక్కడ ఎమ్మెల్యే ఈ రోజు బొజ్జల సుధీర్ రెడ్డిని ఆయనకు కూడా సంబంధించినటువంటి పరిస్థితి ఉంది. ఆయన పాత్ర ఆయన కొనసాగిస్తున్నారు. ఆయన మీద వేటు గాని చర్యలు తీసుకోలేదు. ఇక్కడ రాజకీయాల పరిస్థితులు రెండు పార్టీలు. ఒక్క నిమిషం ఆరోపణలు వేరు, సమన్లు ఇంకా ఇవ్వలేదట, ఇస్తారు రేపు మాపై ఇవ్వచ్చు కూడా, అయినా కూడా కన్విక్షన్ వేరు, ఆరోపణలు వేరు. ఇక్కడ కన్విక్టెడ్ ఇతను. మీరు గుడ్డిగా మీరు కంపారిజన్ చేయటం వల్ల ఉపయోగం లేదు. ఏదైనా వినుత కోటాని సస్పెండ్ చేశారు, అది ఇంకా జ్యుడిషియల్ ప్రాసెస్లోనే ఉంది. కానీ ఎప్పుడైతే వారి మీద ఆరోపణలు వచ్చాయో సస్పెండ్ చేసింది జనసేన పార్టీ. ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే మీద కూడా ప్రస్తుతానికి ఆరోపణలోనే ఉన్న ఆరోపణలు కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ఇప్పటికి ఇంకా ఇది సమన్లు ఇవ్వటం ప్రాసెస్లో ఉన్నారు. అయినా కూడా అది ఎక్యూజ్డ్ కింద అవుతారు తప్ప కన్విక్టెడ్ కాదు. కన్విక్టెడ్కిను ఆరోపణలకి అన్నింటినీ కలిపి మీరు కలపడం వలన పెద్దగా ఉపయోగం ఉండదు. నేనేమంటలేదండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఏమంటానంటే ఇప్పుడు మాచర్ల ప్రజెంట్ ఎమ్మెల్యే ఆయనకు శిక్ష కూడా పడినటువంటి పరిస్థితి మనం చూసాం. రాజకీయాల్లో ఏది ఒకవైపే కాదు, రెండు వైపులా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ అంశంలో కూడా భవిష్యత్తులో ఏదైనా సరే న్యాయస్థానాల తీర్పునకు లోబడి మా పార్టీ, మా నాయకుడు అధినాయకుడు కానీ మా పార్టీ కానీ ఆలోచన చేసేటటువంటి విధానం తప్ప ఇక్కడ అది కన్ఫర్మేషన్ గా చేసినటువంటి లేకపోతే రాజకీయాలకు సంబంధించినటువంటి ఎపిసోడ్ కాదు. అది వ్యక్తిగతమైనటువంటి సంబంధించిన జరిగినట్లుగా కూడా కొంత జరుగుతూ ఉంది. ఏది ఏమైనా సరే దీన్ని సమర్థించడం కాదు. కానీ ఈ అంశాన్ని ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎపిసోడ్ లో ఏదైతే అనంతబాబు గారి భార్య మీద ఆ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంక్వైరీ దాని యొక్క లీక్ అయిందని, ఇదంతా కూడా ఇది ప్రాథమిక హక్కు అండి. ఆమె బెయిల్ అడగటంలో ప్రాథమిక హక్కు ఉంది. అది ఆమె కోర్టును సంప్రదించి దాన్ని తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఏదేమైనా సరే ఈ హత్యాంశంలో నిజ నిర్ధారణ జరిగిన దాకా మనం
వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని మాత్రం యాంటీ నేను నా ఖచ్చితంగా వైపు నేను చెప్పగలుగుతాను. ఖచ్చితంగా యాంటిసిపేటరీ బెయిల్ అనేది, అలాగే ఒక కొంత పీరియడ్ ఐ మీన్ జైలు జీవితం తర్వాత అనేది బెయిల్ అనేది ఎవ్రీబడీస్ రైట్, అది దాన్ని ఎవరు డినై చేయట్లా. కానీ ఆవిడ పాత్ర అసలు ఉందని చెప్పేసి ఇప్పటివరకు అఫీషియల్గా లేకుండానే ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి ఎంక్వైరీలో భాగంగా ఈ 18 నెలల్లో వేయినటువంటి యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ని ఇప్పుడే వేయటం, అదే దానికి ముందునే ఆవిడ యొక్క డీటెయిల్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతూ తహసీల్దార్కి పంపించారంట. మరి అది నాకు అర్థం కాలేదు. ఒక విషయం సార్ కోటేశ్వర గారు, మనం నెక్స్ట్ టాపిక్ వెళ్లే ముందు అసలు క్యాస్ట్ సర్టిఫికేట్ అడగాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది సార్ ఇక్కడ? అదే క్యాస్ట్ ని ధృవీకరించమని చెప్పేసి జనరల్ గా ఇప్పుడు ఏంటంటే సురేష్ గారు, సుబ్రహ్మణ్యం గారు ఈ సార్ కోటేశ్వర గారు ఒక్క నిమిషం రామారావు గారు ప్లీజ్. చెప్పండి రామారావు గారు ఇది చెప్పబోతున్నారు. చెప్పండి అదే సామాజిక వర్గం కాబట్టి ఆ అంశంలో ఏంటంటే ఇది ఈవిడ కేసు ఎట్లా ఏంటనేది దాని అట్రాసిటీ కానీ ఇట్లా ఏంటనే దానికోసం కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ సహజంగా దర్యాప్తు అధికారులు ఈ యొక్క తహసీల్దార్ కార్యాలయంలో తీసుకోవడం అనేది సహజంగా జరుగుతుంది. ఎందుకంటే ఆ క్యాస్ట్ ఐడెంటిఫికేషన్ ఆ న్యాయస్థానాల్లో కూడా క్యాస్ట్ అనేది ఖచ్చితంగా స్పెసిఫిక్ గా పలకరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ఎంక్వైరీ జరిగి ఉండొచ్చు అనేది నా యొక్క అభిప్రాయం. కరెక్ట్, మీరు చెప్పేదానికి అక్కడ అవకాశం ఉంది. ఎందుకంటే జరిగిన అది మర్డర్ అయినటువంటి వ్యక్తి దళిత సామాజిక వర్గం కాబట్టి ఎస్సీ ఎస్టీ కేసు పడే పరిస్థితుల్లో కన్ఫర్మ్ వీళ్ళు ఏంటనేది కూడా చూస్తారేమో. మరి అయితే సార్ ప్లీజ్ కోటేశ్వర. ఈ అనంత్ బాబుకి సంబంధించి సరే మర్డరు దానికంటే ముందు 2014 ఎన్నికల్లో ఇతను కాపు సామాజిక తరగతికి చెందినటువంటి వ్యక్తి. నేను కొండకాపు అనేటువంటి గిరిజనుని అనే పేరుతోటి ఒక దొంగ సర్టిఫికేట్ సమర్పించి నామినేషన్ వేశాడు 2014 ఎన్నికల్లో. ఆ నామినేషన్ వేస్తే మిగిలినటువంటి అభ్యర్థులు అభ్యంతరం పెడితే దాన్ని ఎంక్వైరీ చేసి ఇది ఫ్రాడ్ అని చెప్పేసి, ఇతను ఫ్రాడ్ అని చెప్పేసి ఆ నామినేషన్ ని తిరస్కరించారు. మరి ఆ విషయాలన్నీ అటువంటి ఫ్రాడ్ గురించి, అందులోనూ ఎమ్మెల్సీ అంటే పెద్దల సభలో గౌరవప్రదమైనటువంటి వాళ్ళు ఉండాల్సినటువంటి సభకి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పంపించారు అంటే ఇలాంటి ఫ్రాడ్లనే కావాలన్నమాట. వైసీపీకి లేదా జగన్మోహన్ రెడ్డి గారికి అనుచరులుగా ఇలాంటి ఫ్రాడ్స్ కావాలి. అందుకని మరి ఒకవేళ అదే కనుక అయ్యేట్లయితే మరి అన్ని తెలిసే కదా, అన్ని తెలిసిన తర్వాత కూడా ఆ విధంగా చేశారంటే దాని అర్థం ఏంటి? అందుకని ఇప్పుడు కోర్టులు చట్టాలు ఇవన్నీ ఉంటాయి, కోర్టులు ఉంటాయి, చట్టాలన్నీ ఉంటాయి. కానీ ఒకసారి రుజువైంది కదా అతని నేరం ఏమిటో. కొండకాపు అనే పేరుతోటి అనేక మంది ఉన్నారు. ఇప్పుడు అదే సమస్య ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఈ గిరిజనుల రిజర్వేషన్ ని కొట్టేయడానికి ఉద్యోగాలు కావచ్చు, ఉపాధిగా ఇతరతర సీట్ల కోసం కావచ్చు, కాపులు అనేటువంటి సామాజిక తరగతిని కొండకాపు అని చెప్పేసి రాయించేసి ఉద్యోగాలు కొట్టేసినటువంటి వాళ్ళు. ఇతను ఎమ్మెల్యే పదవిని కూడా కొట్టేయడానికి ఆ విధమైనటువంటి తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చాడనేటువంటి తెలిసిన తర్వాత మరి అలాంటి వాళ్ళని దూరంగా పెట్టాలా లేకపోతే పెద్దల సభలకు పంపించాలా? ఇది నైతిక పరమైనటువంటి సమస్య. అయితే అన్ని పార్టీలు ఇట్లాగే ఉన్నాయంటే ఉండొచ్చు, కానీ మేము నీతి నియమాలకు కట్టుబడి ఉన్నామని ఎవరు చెప్పుకోకూడదు అలాంటప్పుడు. అందుకని ఇప్పుడు ఆమె భార్య గురించి కూడా ఆమె క్యాస్ట్ ఏమిటనేటువంటిది అప్పుడు కొన్ని వార్తలు వచ్చాయి, భిన్నమైనటువంటి వార్తలు వచ్చాయి. సేమ్ క్యాస్టా, డిఫరెంట్ క్యాస్టా, ఆమె ఏమన్నా దళిత లేకపోతే గిరిజన మహిళ అనేటువంటివి కూడా అప్పుడు వచ్చాయి. బహుశా ఆ క్లారిఫికేషన్ కోసం అటువంటిది ఏమన్నా ఇచ్చారేమో తెలియదు. ఏదైనప్పటికీ ఏమి ఇచ్చినప్పటికీ ఆమెకు ఇటువంటి సమాచారాన్ని అందజేశారు. రెవెన్యూ వాళ్ళు అందజేశారా, పోలీసులు అందజేశారా, లేకపోతే ఇంకెవరైనా అందజేశారా అనేటువంటిది ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. అంత తెలియదేం కాదు. వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలనేది నేను ఈ సందర్భంగా చివరిగా చెప్పచ్చు.